ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కరాచీ బేకరీలపై దాడులు చేస్తున్నారు బజరంగ్ దళ్ వాళ్ళు. చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్లు బేకరీ పేర్లను మార్చుకొని వ్యాపారం చేసుకోవాలని కరాచీ ఓనర్లను బెదిరిస్తున్నారు. యుద్ధానికి బేకరీ పేరు మార్పుకి సంబంధం ఏంటో తెలియక అటు బేకరీ ఓనర్స్ లబోదిబోం అంటున్నారు. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డీజీపీని, కమిషనర్లను కోరుతున్నారు. కరాచీ బేకరీ అనేది ఇండియాలోని అనేక నగరాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ బేకరీగా కరాచీకి మంచి పేరుంది. ఇందులో క్రొసాంట్ అనే ఫుడ్ ఐటమ్కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం భారత్ పాక్ యుద్ధ కొనసాగుతున్న వేళ ఈ బేకరీ బ్రాండ్ గురించి చాలా మందికి అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ బేకరీ ఇండియాలోనే పుట్టినప్పటికీ పాకిస్తాన్లోని కరాచీ సిటీ పేరు కలిగి ఉన్నందువలన ఇది పాక్ దేశంలో పుట్టిందా అని అనుమానంతో దాడులు చేస్తున్నారు కొంతమంది. కరాచీ పేరుతో మన దేశంలో బేకరీ ఉండకూడదని కొంతమంది బజరంగ్ దళ్ నాయకులు శంషాబాద్లోని కరాచీ బేకరీపై దాడి చేశారు. బేకరీ పేరు, బోర్డు, ఫర్నిచర్ను నాశనం చేశారు. పాకిస్తాన్ పేరుతో వ్యాపారం చేస్తే దాడులు తప్పవని బెదిరించారు. పోలీసులు రంగప్రవేశంలో ఆ సమయంలో గొడవ చల్లారింది కానీ ఆ తర్వాత బేకరీ ఓనర్లు తమ బ్రాండ్పై సోషల్ మీడియాలో ఒక క్లారిటీ ఇచ్చారు. తమ సంస్థ పాకిస్తాన్కి చెందినది కాదంటూ కస్టమర్లకు, దేశ ప్రజలకు ఇన్స్టాగ్రామ్లో స్పష్టం చేశారు. తన బ్రాండ్ 100% ఇండియా బ్రాండ్ అని చెప్పారు. 1953 నుండి హైదరాబాద్ కేంద్రంగా తన బిజినెస్ కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇండియాలోనే స్టార్ట్ చేసిన ఈ సంస్థ ప్రేమతో భారతీయ కస్టమర్లకు సేవలను అందిస్తుందని బేకరీ ఓనర్స్ రాజేష్, హరీష్ రామ్నాని స్పష్టం చేశారు. తమ తాతగారు కాంచన్ రామ్నాని ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీ నుండి ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. అందువల్ల ఆ నగరం పేరును బేకరీకి పేరుగా పెట్టుకున్నామని చెప్పారు. తమ మీద అనుమానం రావడానికి మేము కనీసం ముస్లింలం కూడా కాదని క్లారిటీ ఇచ్చారు. దాదాపు 73 ఏళ్ల కిందట హైదరాబాద్ నగరంలో పుట్టిన కరాచీ బేకరీపై దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, పోలీస్ కమిషనర్ తమకు అండగా నిలవాలని, తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. మొన్న కూడా విశాఖలోని కరాచీ బేకరీపై కూడా ఇలాంటి దాడే చేశారు కొంతమంది తెలివి తక్కువలు. సామాన్య జనాలు కూడా ఇలాంటి దాడులను ఖండిస్తున్నారు. బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి, మిగతా అన్ని ఫంక్షన్లకి కరాచీ కేక్లనే వాడుతున్నామని, ఇన్నాళ్ళుగా పేరుతో లేని సమస్య ఇప్పుడెందుకు అని బజరంగ్ దళోళ్ళని గట్టిగా వేసుకుంటున్నారు. దశాబ్దాలుగా తమ ప్రాంతాలలో కరాచీ బేకరీ ఉందని, బేకరీలతో మాకెప్పుడు ఎలాంటి సమస్య రాలేదంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి దాడులను అరికట్టాలని, దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు.